గ్యాంగ్స్టర్ నయీం కేసు విచారణను వేగవంతం చేసింది సిట్. గతంలో భువనగిరి డీఎస్పీగా పనిచేసిన ఓ అధికారిని అదుపులోకి తీసుకుని 4 రోజులుగా ప్రశ్నిస్తోంది. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, సిట్ విచారిస్తున్న మాజీ అధికారి ఎవరు? అప్డేట్స్ ఏంటి? రమేష్, నయీం నయీం వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసుతో సంబంధం ఉన్న రాజకీయ నాయకులు ఒక్కొక్కరిగా బయటకొస్తున్నారు. అయితే నయీం ఎవరో తనకు తెలియదని, ఈ కేసులో కోమటిరెడ్డి బ్రదర్స్ తనపైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అంటున్న టీఆర్ఎస్ నాయకుడు దుబ్బాక నరసింహారెడ్డితో మా ప్రతినిధి కమల్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. దర్యాప్తు రాజకీయ నేతల వైపు మళ్లిందా? తాజాగా పోలీసులు గన్ లైసెన్సులు రద్దు చేయడంతో ఆ అనుమానం బలంగా చేకూరుతుంది. ప్రస్తుతానికి నల్గొండ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ కీలక నేత దుబ్బాక నరసింహారెడ్డికి సంబంధించి ఏ విధమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి, నయీంకి సంబంధించి ఆయన ఏమంటున్నారు? ప్రస్తుతం మనతో మాట్లాడడానికి దుబ్బాక నరసింహారెడ్డి గారు, సార్ చెప్పండి, ఎలాంటి మీ పైన తాజాగా ఆరోపణలు వస్తున్నాయి కదా, ఈ రోజు నుంచి కూడా చూస్తూనే ఉన్నారు మీరు. నిజంగా మీ నయీంకు మీకు సంబంధాలు ఉన్నాయా లేవా? నయీం తోటి సంబంధం లేదనే విషయం చాలా స్పష్టంగా చెప్పగలుగుతాం, వాళ్ళు ఏం అనుమానం లేదు. రెండవది, ఈరోజు నా వెపన్ లైసెన్స్ క్యాన్సిల్ చేసిన దానికి సంబంధించి ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో ఆపరేషన్ స్టార్ట్ అని చెప్పని నాది లైసెన్స్ రద్దు చేసినట్టుగా ఈరోజు పేపర్లో రావడం జరిగింది. దాన్ని నేను చెప్తా ఉన్నా మీడియా వాళ్ళకి కానీ ఎవరికి కానీ కూడా, అది ఈ యొక్క నా లైసెన్స్ రద్దుకు నయీం కేసుకు సంబంధం లేదనే విషయం చాలా స్పష్టం. అది ఎందుకంటే ఎవరైతే నా మీద రాజకీయ దురుద్దేశంతో ఈ తప్పుడు ప్రచారాలు చేపిస్తూ ఉన్నారో, మీడియా పేపర్లో కానివ్వండి, టీవీలో కానివ్వండి, అందులో భాగంగానే డీజీపీ గారికి ఒక కాంప్లైంట్ పెట్టడం జరిగింది. అది పేరు లేకుండా ఒక కుల సంఘం పేరు మీద దుబ్బాక నరసింహారెడ్డికి మంజూరు చేసినటువంటి వెపన్ లైసెన్స్ దాన్ని సరైన రీతిలో మీరు విచారించలేదు. పోలీసు వారు అతని మీద గతంలో ఆంప్సీ యాక్ట్ కేసు ఉన్నది, గతంలో కొన్ని కేసులు ఉన్నాయి. అవన్నీ పరిగణలోకి తీసుకోకుండా వారికి లైసెన్స్ మంజూరు చేయడం జరిగింది. దాన్ని రద్దు చేయమని చెప్పని కోవడం జరిగింది. ఆపరేషన్లు చేయడంలో నయీం దిట్ట అని కూడా దర్యాప్తులో తాజాగా వెల్లడవుతుంది. రాములు హత్య కేసు తర్వాత, రాములు హత్య జరిగిన తర్వాత ప్రధానంగా దుబ్బాక నరసింహారెడ్డి పైన ఆరోపణలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి ఆరోపణలు? రాములకు మీకు చాలా సన్నిహితంగా సంబంధాలు ఉన్నాయి, చాలా సాన్నిహిత్యం ఉంది మీ ఇద్దరి మధ్య. అవును, మీరు అన్నట్టు ఇది ఆరోపణ కూడా దుబ్బాక నరసింహారెడ్డికి గుణపురాములు హత్యలో పాత్ర ఉందని చెప్పంటే ఎవరు దాన్ని అడగవలసిన వాళ్ళు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళు, కుటుంబీకులు, ఇంకెవరన్నా వాళ్ళు ఆరోపణ చేయాలి, అడగాలి. కానీ ఈ రోజు వరకు ఎక్కడ అటువంటి పరిస్థితి లేదు. కేవలం నా మీద రాజకీయ దురుద్దేశం ఉన్నటువంటి నల్గొండ శాసనసభ్యుడు వెంకటరెడ్డి ఒక మీడియాని కూడగట్టి తప్పుడు ఆలోచనతోటి రకరకాల ప్రచారాలు, అంటే 2 ఏళ్ళ కింద ఇదే ప్రచారం చేస్తూ ఉన్నాడు. 2 ఏళ్ల కింద ఇదే ప్రయత్నం చేసినప్పుడు నేను మీడియా ముందు చెప్పడం జరిగింది. ఏదైనా కుట్ర జరుగుతూ ఉంది, ఇది తప్పిది, ఇటువంటి చెప్పిన తర్వాత అప్పుడు మీడియా దాని ప్రసారాలు నిలిపేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నయీం యొక్క సందర్భం దొరికింది కాబట్టి మళ్ళీ అదే కుట్ర చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ కుట్రలో భాగమే నా లైసెన్స్ రద్దు చేయమని చెప్పని ఫిర్యాదు చేయడం కానివ్వండి, ఈ పత్రికల్లో తప్పుడు వార్తలు రాయడం కూడా ఆ కుట్రలో భాగమే. దుబ్బాక నరసింహారెడ్డికి నయీంకు మధ్య సాన్నిహిత్యం ఉందా? దుబ్బాక నరసింహారెడ్డి నయీం బెదిరింపులకు గురయ్యాడా? ఒక దుబ్బాక నరసింహారెడ్డి కాదు, నల్గొండ జిల్లాలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా నయీం తోటి వేధింపులకు గురైన వాళ్ళే. అది కేవలం రాముల కొరకే. రాముల్ని ఒంటరివాణి చేయాలి, పార్టీకి దూరం చేయాలి, ఆ తర్వాత అతను తప్పించుకోవాలనే ఉద్దేశంతో మమ్మల్ని అందరూ రాములకు దూరం చేసే ప్రయత్నం జరిగింది, పార్టీకి దూరం చేసే ప్రయత్నం జరిగింది. నయీంకి సంబంధించి మాకు స్నేహితం లేదు, లావాదేవీ లేవు, శత్రుత్వం లేదు. ఒక విషయంలో శత్రుత్వం ఏది అనేది, ఇది కురపురం అయితే 2011లో కోమటిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు నన్ను హత్య చేయడానికి అతను ఒక కుట్ర చేయడం జరిగింది. ఆ కుట్ర లీక్ అయిన తర్వాత నేను ఆత్మరక్షణ కొరకు నేను ఒక వెపన్ కొనుక్కోవడం జరిగింది. అది పోలీసు వాళ్ళు రికవర్ చేయడం జరిగింది. ఆ కేసు అక్విటల్ కావడం జరిగింది.
ఎప్పుడో జరిగినట్టు ఆ కేసులు తీసుకొచ్చి ఈరోజు పెట్టి కథనాలు అల్లడం అనేది తప్పది. నయీం నిర్వహించే వినాయక చవితి ఉత్సవాల్లో మీ పాత్ర చాలా చురుగ్గా ఉండేదనేది కూడా బయట ఆరోపణలు వస్తాయి. దానిపైన మీరేమంటారు? ఒకటి ఏంటంటే వాస్తవంగా నయీం అనే వ్యక్తికి సంబంధించిన వాళ్ళు వినాయక ఉత్సవాలు ఆర్గనైజ్ చేసింది ఒక సంవత్సరం పోయిన సంవత్సరం. దారికొస్తారా